పెనుమాక శ్రీ వైష్ణవ దివ్య మహాక్షేత్రం వారు నిర్వహించు ద్వారకలో నిర్వహించిన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ దివ్య ప్రబంధ పారాయణకి సమాపనోత్సవానికి ఈ రోజైతే 5 రోజులు కంప్లీట్ అయ్యాయి. ఈ 5 రోజులు కూడా యాగాలు, హోమాలు, అనేక కార్యక్రమాలు జరిగాయి. ఈ 5వ రోజైతే మార్నింగ్ అయితే చక్రస్నానం జరిగింది, పూర్ణాహుతి, ఆ తర్వాత చక్రస్నానం, ఆ తర్వాత స్వామివారి కళ్యాణం జరిగింది. వీటి గురించి స్వామివారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకున్నాం. నమో వెంకటేశాయ. స్వామివారి యజ్ఞంలో భాగంగా శాంతి కళ్యాణోత్సవంతో స్వామివారి యొక్క పరిసమాపనోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు స్వామివారి శాంతి కళ్యాణం పూర్తయింది. దీంట్లో రోజు యజ్ఞం నిర్వహించినటువంటి కర్తలు మరియు పారాయణ చేసినటువంటి బృందం, ఇక్కడ క్షేత్ర దర్శనానికి వచ్చినటువంటి అందరూ రమారమే 1000 మంది కళ్యాణోత్సవంలో 500 నుంచి 1000 మంది పాల్గొనడం జరిగింది. దీని తర్వాత కూడా గొప్పదైనటువంటి మరొక క్షేత్రంలో స్వామివారి యొక్క యజ్ఞాన్ని చేయాలనే సంకల్పం కూడా ద్వారకా క్షేత్రంలో చేసుకోవడం జరిగింది. కళ్యాణోత్సవాన్ని దర్శనం చేయడం వల్ల యజ్ఞ సమానమైనటువంటి పుణ్యం జరుగుతుందని, అట్లానే యజ్ఞము, అవబృధోత్సవము, కళ్యాణము ఇవన్నీ మూడింటిని ఒకే చోట ఒకే వేదికలో ఒకేసారి క్రమంగా కంటిన్యూగా జరిగేటటువంటి రోజుల్లో చేయడం చాలా తక్కువ సార్లు జరిగేటటువంటిది. అలాంటి తక్కువ సార్లు రిపీటెడ్గా జరిగేటువంటి కార్యక్రమాలు ద్వారకా క్షేత్రంలో వైష్ణవ మహాదేవ క్షేత్రం తరపున జరగటం హర్షణీయమైనటువంటి విషయం. ఈ యజ్ఞ ఫలితం తీసుకునేటటువంటి వాడు, తిరిగి అందించేటటువంటి వాడు, మొత్తం తానే యజ్ఞమై ఉండేటటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి ఆ స్వామి కోసం స్వామి కార్యక్రమాన్ని జరిపిన ఈ కర్తలకి, నిర్వహణ వర్గం వారికి, అలానే వైష్ణవ మహాదేవ క్షేత్ర సంఘ సభ్యులకి, వీళ్ళందరికీ యజ్ఞ ఫలితం పరిపూర్ణంగా అందాలని, తిరిగి గొప్పదైన వైదిక క్రతువు నిర్వహించని స్థైర్య ధైర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ నమో వెంకటేశాయ.